జిల్లా ఏటూరు నాగారం మండలం రోహీర్ చల్పాక ప్రధాన రహదారి పక్కన ఫారెస్ట్ భూముల్లో రోహీర్ శంకరాజుపల్లి గ్రామస్తులు అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారని వారికి పలుమార్లు తొలగించాలని నోటీసులు జారీ చేసినా వినకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుమారు 60 ఇళ్లను జేసీబీ వాహనంతో తొలగించామని ఏటూరు నాగారం అటవీశాఖ రేంజర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. గత 20 ఏళ్లుగా మేము ఈ భూములలో పోడు కట్టుకొని వీటిపైనే ఆధారపడి ఉన్నామని, ఎకరాలలో భూములు ఆక్రమించలేదని, మా ఇళ్లను ధ్వంసం చేయడం అన్యాయమని, మా గోడు పట్టించుకొని మాకు న్యాయం చేయండి బాధితులు వేడుకుంటున్నారు. ఏటూరు నాగారం నార్త్ ఇన్ఛార్జ్ ఈరోజు రొయ్యూరు బీట్లో అక్రమంగా వేసిన గుడిసెలని గతంలో కూడా ఒకసారి తొలగించడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి తొలగించాల్సిందిగా ఆదేశించినప్పటికీ వాళ్ళ ఆదేశాన్ని లక్ష్యపెట్టకుండా ఉండడం వల్ల మళ్ళా తొలగించిన గుడిసె స్థానంలో మళ్ళా గుడిసెలు వేయడం వల్ల ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఆ గుడిసెలను తొలగించడం జరిగింది. ఎకరాలు అయితే మేము కొట్టలేదు. మా తరపు మా లెక్క చూసుకొని వాళ్ళు ఎకరాలు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అడివంతా ఆగం చేస్తాను, అడివంతా ఆగం చేసి మమ్మల్ని మా పేరు పెట్టుకొని మేము ఇక్కడ ఉన్నాం కానీ ఒక మంట కొట్టలే, చెట్టు కొట్టలే, పుట్ట కొట్టలేదు. మేము ఒక గుడిసె మట్టుకే వేసుకొని ఉన్నాం. అంతవరకే తేళ్లు కుట్టినాయి, పాములు కుట్టినాయి. మేము ఇక్కడే ఉంటాను. మాకు నీళ్ళకు కూడా ఇబ్బందిగా ఉన్నది. అట్లా కూడా ఉంటాను భరించుకుంటా. మమ్మల్ని మరి పట్టించుకుంటూ లేరు, మాకు చెప్పేటోళ్ళు లేరు. ఒక ఎవ్వరు కూడా మాకు సాయం పడేటోళ్ళు లేరు. మమ్మల్ని ఎవ్వరు సర్పంచ్ కూడా పట్టించుకుంటూ లేడు. మాకు ఎవరు ఆదుకోనేటట్లు లేరు. మమ్మల్ని ఆదుకోవాలని మేము ఇదొక్కటే చెప్తాను. వెనక పడ్డం మరి మమ్మల్ని ఎందుకు ఇట్లా మేము గుడిసెలు వేసుకొని ఇక్కడ మా పూర్వం నుంచి కొట్టిన భూమి ఇక్కడ అప్పుడు కొట్టిన 20 సంవత్సరాల నుంచి కొట్టి కూడా మేము ఇక్కడనే అప్పటి నుంచి తాగని అయితే పక్క వాళ్ళు అందరం జరుపుకుంటా ఎకరాలు చేస్తాం. మేము 3 గుంటలు కాడ నుంచి 3 గుంటలకు మేము ఇంటి స్థలం కావాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాం. ఆల్రెడీ ఇటాటరా వేసుకొని ఇక్కడ మాకు భూమి కావాలని చెప్పి మేము ఇక్కడ ఉంటాను. ఆల్రెడీ ఇక్కడ ఉంటాను అంటే 4 నెలల సంగతి ఇలా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి జేసీబీలు పట్టుకొని వచ్చి మా అన్నీ కూలగొట్టి ఇలా అంగడి చేసిపోయింది. మా బోళ్ళు బొచ్చలు అన్నీ మేము ఇంటికాడ లేము అంటే మేము పనులకు వెళ్ళిపోయినాం. అదే ఎటువలు వచ్చారికే మొత్తం అంగడి చేసిపోయిండ్రు ఫారెస్ట్ వాళ్ళు. ఇది అయితే మాకు అన్యాయం జరిగింది. మాకు న్యాయం జరిగేటట్టు చెప్పు.